మెదక్ మండలం జాలమడుగు గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రుణమాఫీ పథకం అమలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ రైతులకు భరోసా కలిగించారు. సాంకేతిక ఇతర కారణాల వల్ల రుణమాఫీ జరగని వారు స్థానిక అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక రుణమాఫీ పథకం 2 దఫాలుగా ఇప్పటికే అమలైందని, రుణమాఫీ పథకం వల్ల జిల్లా రైతులు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. వ్యాలమడుగు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, గ్రామస్తులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకటే ఎకరం ఉందంటే 52,000. సో దాని ప్రకారంగానే ఇస్తారు. కానీ పాత లోన్ అకౌంట్తో, సో పాతది మీకు ₹1,00,000 మాఫీ అయింది కాబట్టి ఇప్పుడు మీకు 3 ఎకరాలు 1,00,000 ఇస్తానని లేదు. సో ఇప్పుడు కొత్తగా ఇచ్చే లోన్ మాత్రం మీకు ఎన్ని ఎకరాలు మధ్యలో మీరు కొనుక్కొని ఉండదు, ఇంకో 2 ఎకరాలు కొనుక్కొని ఉండదు. సో ఇప్పుడు ఇచ్చేది మాత్రం మీ ఎక్స్టెంట్ ఎంత ఉందో దాన్ని బట్టే లోన్ లోన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మీ పాస్బుక్ నంబర్ కొడితే మీకు 3 ఎకరాలు నిజంగా ఉందా లేదా ఆయనకు కనిపిస్తుంది. అక్కడ కనిపించినాక ఏం చేస్తారంటే లోన్ ఇచ్చినాక దాని మీద మార్క్ చేస్తారు, ఈయనకి మా బ్యాంక్లో లోన్ ఇచ్చినారు చెప్పేది అది ప్రొసీజర్. అప్పుడు ఏమైతుంది, మీకు పాస్బుక్ ఇచ్చేయాలి. ఇచ్చేసినాక మీరు ఏం చేస్తారు, ఆ పాస్బుక్ పట్టుకొని వేరే బ్యాంకు పెట్టారు, లోన్ తీసుకుంటారు. వేరే బ్యాంక్ రిమార్క్ కాలంలో మాత్రం కుటుంబ సభ్యులు నిర్ధారణ కాలేదు, నిర్ధారణ కాలేదంటే వాళ్ళకి రేషన్ లేదు. అవును సార్, లేకుంటే కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇవ్వమని చెప్పలేదు, వాళ్ళకి కూడా వస్తాయి. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా డిటర్మిన్ చేస్తారో అన్నది చెక్ చేస్తారు. మనకి ఏంటి అంటే ఫ్యామిలీకి ఇది వర్తిస్తుంది. కుటుంబానికి 2 లక్షల వరకు లిమిట్ అన్నమాట. కుటుంబంలో ఒక్కొక్కసారి కొన్ని కేసులు భర్త చాలా మంది రైతులు వచ్చి వాళ్ళకి లాస్ట్ టైం కూడా రాలేదు, ఏదో ప్రాబ్లం ఉంది, మన దగ్గర ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళదే ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది మెయిన్ బ్యాంక్ వాళ్ళు. సో అది వాళ్ళు చెప్పి వాళ్ళు రెక్టిఫై చేస్తే వాళ్ళు అదే అంబులెన్స్ ఇచ్చింది. సో ఈ సెకండ్ ఫేజ్ మాట్లాడతాం. ఈయన బ్రాంచ్ మేనేజర్స్కి సరిగ్గా చెప్పాడు, కమ్యూనికేషన్ సరిగ్గా పోదని మేనేజర్లతోనే మాట్లాడి వాళ్ళు క్లియర్గా చెప్పిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎంత ఉందో అంత ఇవ్వాల్సిన కంపల్సరీ. మన వాళ్ళు కూడా అంత కరెక్ట్ కూడా కడతారు. యూనివర్స్ కానీ అవన్నీ కూడా మన దగ్గర ఏమంతా బకాయిలు కూడా ఏమంతా లేదు, ప్రాపర్గానే చేయాలని చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. 52,000 ఇస్తారు కంపల్సరీ.